హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇటీవల కాలంలో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడానికి అసలు రీజన్స్ ఏంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ నవడేస్ అందుబాటులో ఉన్నాయి, సో వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎవరు ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ వందన హెగ్డే గారు. సో ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్కి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 040234900102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పి దానికి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. థ్యాంక్ యూ సుజిత. యా మ్యామ్, ఇప్పుడు సంతానలేమి అనేది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వాళ్ళకు ఉంది అని ఎప్పుడు ఎలా తెలుసుకొని డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఐడియలీ మేము ఏం చెప్తామంటే ఇప్పుడు ఒక కపుల్ ట్రై చేస్తున్నారంటే మ్యారేజ్ అయ్యే ప్రాబ్లీ ఒక 1 ఇయర్ వాళ్ళు రెగ్యులర్గా కలుస్తున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అవ్వలేదంటేనే వాళ్ళు స్పెషలిస్ట్ని కలవాలి. బట్ ఇదన్నీ ఎప్పుడు అప్లికబుల్? ఒక అమ్మాయికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, దెన్ డెఫినెట్లీ షీ కెన్ వెయిట్ అట్లీస్ట్ 1 ఇయర్. బట్ కొన్ని అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు 30 ఇయర్స్ దాటుతుంది, ఆర్ షీ హాస్ పీరియడ్స్ ఇరెగ్యులారిటీ ఉంది, దెన్ వీ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ ఒక 6 మంత్స్ వారు రెగ్యులర్గా ట్రై చేసిన తర్వాతను ప్రెగ్నెన్సీ రాలేనప్పుడు అట్లీస్ట్ దే కెన్ టేక్ అ స్పెషలిస్ట్ ఒపీనియన్ టు డూ సర్టన్ టెస్ట్ టు నో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని. చాలా మంది వరకు 1 to 2 years వరకు అవుతుంది. సో 80% వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో అవుతుంది, ఒక 90% విల్ కన్సీవ్ విత్ ఇన్ 2 years. సో ఒక 10%కి ఏది డిఫికల్టీస్ ఉంది వీ జస్ట్ టెల్ దెమ్ ఒకసారి అప్రోచ్ అవుతే బెటర్ అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ టెస్ట్లు ఏముంటాయి కపుల్స్ ఇద్దరు? బేసిక్గా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వీ టేక్ అ బేసిక్ హిస్టరీ, దెన్ ఒక అమ్మాయికి వాట్ అఫెక్ట్స్ ప్రెగ్నెన్సీది హస్బెండ్ది స్పర్మ్ రావాలి, అది 2 కలిసిన తర్వాత అది వెళ్ళి ఆ గర్భలో అంటుకోవాలి. సో మా బేసిక్ టెస్ట్ ఆ 4 పారామీటర్స్ని చెక్ చేయడానికి చేపిస్తాము. అమ్మాయికి జస్ట్ చెక్ తెగి మేము ఒక బేసిక్ స్కాన్లో మాకు యూట్రస్ ఓవరీస్ కనిపిస్తుంది. సో వీ అట్లీస్ట్ ఎన్ష్యూర్ యూట్రస్లో ఏం గడ్డలు లేదు, ఓవరీలో ఏం సిస్ట్ లేదు. అండ్ ఫర్ మెన్ బేసిక్ ఒక సెమెన్ టెస్టింగ్ చేపిస్తాము. ఆ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, స్ట్రక్చర్ అదని చెక్ చేసుకొని ట్యూబ్స్ ఒకసారి చెక్ చేసుకుంటాము. ట్యూబ్స్ ఇప్పుడు ఓపెన్ ఉందా లేదా, బికాజ్ ఎగ్ స్పర్మ్ 2 ఆ ట్యూబ్స్లో కలుస్తుంది అండ్ ఎంబ్రో డెవలప్ అవుతుంది అక్కడ. ఆ ఎంబ్రో తర్వాత వచ్చి గర్భలో అంటుకోవాలి. సో అల్ట్రాసౌండ్ మాకు ఒక గర్భది పిక్చర్ వస్తుంది, స్కానింగ్లో ఓవరీస్ ఆల్సో విల్ కమ్ టు నో. సో అమ్మాయిది ఎగ్ గురించి మాకు నంబర్స్ ఒక ఐడియా వస్తుంది అండ్ స్పర్మ్. సో ఈ టెస్ట్లన్నీ అయిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ వీ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ కన్సీవింగ్ మోస్ట్ న్యాచురలీ పాసిబుల్ టెక్నిక్స్తో. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నది చూద్దాం. సరూర్ నగర్ నుంచి జగదీష్ గారు. హలో హలో మేడం. యా జగదీష్ గారు, మ్యామ్తో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. 9th ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. ప్రెగ్నెన్సీ 16th స్కాన్ చేస్తే నో జెస్టేషన్ శాక్ అని వచ్చిందండి. మళ్ళీ 20th స్కాన్ చేసాము, మేబీ నొబోడినియల్ సిస్ట్ అని వచ్చింది. ఏమొచ్చింది? నొబోడినియల్ సిస్ట్ మేబీ. ఎక్టోపిక్ అని డౌట్ ఏమైనా రైజ్ చేయట్లేదు, బట్ హెచ్సి లెవెల్స్ ఎవ్రీ 2.5 days కి డబల్ అవుతున్నాయండి. మెయిన్లీ ఇప్పుడు ఎక్టోపిక్ ఉందంటే, ఎక్టోపిక్ అంటే శాక్ ఇప్పుడు యూట్రస్లో లేదంటే డెఫినెట్గా డౌట్ ఎక్టోపిక్దే ఉంటుంది. సో బీటా హెచ్సిజీ ఇప్పుడు సీరం బీటా హెచ్సిజీ అట్లీస్ట్ ఒక 2000 వాల్యూ వచ్చింది, బట్ స్టిల్ మాకు స్కానింగ్లో కనిపిస్తలేదంటే అది యూజువల్లీ ఎక్టోపిక్ ఉంటుంది. 99% అది ఎక్టోపిక్. బీటా హెచ్సిజీ అది కింద తక్కువ ఉందంటే దెన్ మేము మానిటర్ చేసుకోవాలి టు నో డబ్లింగ్ అవుతుందా లేదని. ఆ డబ్లింగ్ అవుతుందంటే వీ కెన్ కీప్ రిపీటింగ్ ద స్కాన్ రెగ్యులర్గా. ఆ డబ్లింగ్ అవ్వట్లేదంటే దెన్ వీ నీడ్ టు చెక్ ఫర్ ఎక్టోపిక్. సో స్కాన్ ఇంకోసారి ఆ ఎక్టోపిక్ డెఫినెట్లీ కనిపిస్తుంది అక్కడ స్కానింగ్లో. ఎక్టోపిక్ కనిపిస్తే వీ హ్యావ్ 2 modes ఆఫ్ ట్రీట్మెంట్. అదికి ఎదర్ వి గివెన్ ఇంజెక్షన్, అది అక్కడనే కరిగిపోతుంది, లేదంటే ఆ ట్యూబ్ తీయాలి పడుతుంది ఇఫ్ ద ఎక్టోపిక్ ఇస్ ఇన్ ద ట్యూబ్ అంటే. రైట్ అండి, నెక్స్ట్ వాళ్ళు చూద్దాం. శ్రీకాకుళం నుంచి వాసు గారు. హలో. నమస్కారం మేడం. యా వాసు గారు చెప్పండి. మేడం ఇప్పుడు మాకు పెళ్ళయి ఒక 9 years అవుతుంది మేడం. 9 years, ఓకే. 9 years అవుతుంది, ఇంకా మాకు ఏం పిల్లలు ఏం లేదు మేడం. ఇప్పుడంతా ఉన్న టెక్నాలజీతో ఐ థింక్ మీరు అన్ని ఇంతవరకు వెయిట్ చేయకూడదు యాక్చువల్లీ. ఒక 2-3 yearsలో ప్రెగ్నెన్సీ రాలేదంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఐవీఎఫ్, ఫిక్సీ. సో అట్లాంటి ట్రీట్మెంట్స్లో డెఫినెట్గా అవుతుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ. సో ఇమీడియట్గా జల్దీ చేయించుకుంటే ఆల్వేస్ సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు ఏజ్ ఎక్కువ అయినప్పుడు మీరు ఇట్లా వెయిట్ చేసినప్పుడు అక్కడ రిజల్ట్ వైజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏది ఫస్ట్ ఐవీఎఫ్లో మీకు సక్సెస్ రావాలి, అది 2 to 3 IVFs వరకు ట్రై చేయాలి పడుతుంది. సో మీకు డెఫినెట్గా జల్దీ వెళ్తేనే సక్సెస్ రేట్ ఇస్ బెటర్.
రైట్ మేడం, వీళ్ళకి సో టెస్ట్లు అన్నీ అయిన తర్వాత బేసిక్ ట్రీట్మెంట్స్ ఏ ఉంటుంది, ఫస్ట్ ఏం చేస్తారు? ఒక అమ్మాయికి రెగ్యులర్ సైకిల్స్ ఉంది బట్ స్టిల్ షీ ఈస్ నాట్ కన్సీవింగ్, బేసిక్ టెస్ట్ అని నార్మల్ ఉన్నప్పుడు వీ స్టార్ట్ విత్ ఐయుఐ. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. బికాజ్ అదొక్కటే మాకు ఇప్పుడు టెస్ట్ లేదు చెక్ చేయడానికి. ఇప్పుడు వారు కలిసిన తర్వాత హస్బెండ్ ది స్పర్మ్ లోపల వెళ్తుందా లేదా. సో అది బదులు వెన్ ద హస్బెండ్, ఇప్పుడు అమ్మాయిది ఓవులేషన్ మేము ట్రాక్ చేసుకొని ఆ ఓవులేషన్ టైంలో హస్బెండ్ మాకు శాంపిల్ ఇస్తే ల్యాబ్లో అది మేము ప్రాసెస్ చేసుకొని వాళ్ళ యాక్టివ్ స్పర్మ్ సపరేట్ చేసి ఒక సిరింజ్ ద్వారా వాళ్ళ గర్భ లోపలికి ఎక్కిస్తాము. సో ఇందులో ఒక 3 times హయ్యర్ సక్సెస్ రేట్ ఉంది కంపేర్ టు రెగ్యులర్ ఇంటర్ కోర్స్, ఇప్పుడు కలిసినప్పటికీ ఎక్కువ. సో ఇందులో చాలా వరకు ఒక 2 to 3 మ్యాక్సిమం 4 cyclesలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో ఒక అమ్మాయికి బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉందంటే అండ్ వెన్ దే అప్రోచ్ అస్ ఫస్ట్ మేము ఆ సైకిల్ని కరెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు షీఈస్ గెటింగ్ 1.5-2 months కంటే వి గివ్ మెడికేషన్స్. అమ్మాయికి రెగ్యులర్ ఓవులేషన్ ఇప్పుడు మంత్ మధ్యలో అవ్వాలి కదా 14-15th day. సో అది ఫస్ట్ కరెక్ట్ చేసి అప్పుడు వాళ్ళు న్యాచురల్ కలవచ్చు. సో మేము మానిటర్ చేసి వాళ్ళకి జస్ట్ డేట్స్ ఇస్తాము. సో మ్యాక్సిమం కపుల్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఇందులో చాలా జల్దీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏ హై అండ్ ట్రీట్మెంట్ అవసరం లేదు. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వాళ్ళకి దే హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ కరెక్ట్ చేసుకోనికి జల్దీగా ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అయినప్పుడు. సో ఐయుఐలో హస్బెండ్ స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాల్సి ఉంటుంది, మార్ఫాలజీ మొటిలిటీ ఎంత ఉండాలి? బేసిక్గా ఇప్పుడు ఐయుఐలో సక్సెస్ రేట్ రావాలంటే డిపెండ్స్ అపాన్ ద స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్ ఒక 10 million ఉండాలి. ఇన్ ద స్పర్మ్ వాష్ అయిన తర్వాత మూమెంట్ ఉన్న స్పర్మ్ 5 to 10 million మినిమం కౌంట్ షుడ్ బి ద టు గెట్ అ సక్సెస్ రేట్. అండ్ మార్ఫాలజికలీ మినిమం 4% నార్మల్ ఉండాలి టు గెట్ గుడ్ సక్సెస్ రేట్. అండ్ పోస్ట్ వాష్ శాంపుల్ అట్లీస్ట్ 80-90% మొటిలిటీ ఉండాలి టు గెట్ అ గుడ్ సక్సెస్ రేట్. ఇప్పుడు ఇదికిన తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సైకిల్స్ ఐయుఐ ట్రై చేయకూడదు. మేబీ 1 or 2 attempts ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు హయ్యర్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇక్సీ, ఐవీఎఫ్ అని, విచ్ విల్ గివ్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఎస్పెషలీ వెన్ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు. సో ఐయుఐ చేయించుకోవాలనుకునే ఉమెన్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి? ఐయుఐ ఈజ్ అబ్సల్యూట్లీ అ సేఫ్ ట్రీట్మెంట్. అందులో ఏ కాంప్లికేషన్స్ లేదు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ యాక్చువల్లీ. జస్ట్ బిఫోర్ ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ బిఫోర్ ఐవీఎఫ్ ఒక 2 to 3 cycles ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. బట్ ఎక్కువ సైకిల్స్ ట్రై చేయకూడదు. వాట్ విల్ హ్యాపెన్ ఎవ్రీ ఐయుఐ మీరు ఇప్పుడు దర్ ఆర్ సమ్ పేషెంట్స్ 5-6 attempts కింద ఎక్కువ ట్రై చేస్తారు, 8-10. సో దానిలో ఏమవుతుంది, అమ్మాయి వాళ్ళకి ఎగ్స్ తక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ రిపీటెడ్ ఇంజెక్షన్స్, రిపీటెడ్ టాబ్లెట్స్తో. సో అట్లాంటి ట్రీట్మెంట్స్ ఏది సక్సెస్ రేట్ వెన్ ఇట్ ఇస్ ఓన్లీ 10-15% విత్ ఐయుఐ ఒక 4 cyclesకి ఆపొచ్చు మీరు. సో ఐయుఐ ఫెయిల్ అవ్వడానికి అసలు రీజన్స్ ఏముంటాయి? ఒకవేళ ఐయుఐ సక్సెస్ కాలేదనుకోండి, నెక్స్ట్ ఏంటి? ఐయుఐలో వాట్ వీఆర్ మానిటరింగ్ బేసిక్లీ అమ్మాయిది ఓవులేషన్ స్టడీ చేస్తున్నాము. ఎగ్ రిలీజ్ అయిందని ఒక ఐడియా వస్తుంది మాకు స్కానింగ్లో. నౌ ఆ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ అదిని తీసుకుందా లేదని మాకు స్కాన్లో కనపడదు. సో యూ రియలీ డోంట్ నో ఎగ్ పికప్ అయిందా లేదని, ట్యూబ్ లోపల వెళ్ళిందా. అండ్ వీఆర్ పుట్టింగ్ స్పర్మ్స్ ఇంటూ యూట్రస్ వరకు మేము పెడుతున్నాము. ఆ స్పర్మ్స్ తర్వాత ఇట్ హ్యాస్ టు గో. ఇప్పుడు రైట్ సైడ్ ఓవులేషన్ అవుతే ఆ రైట్ సైడ్ ట్యూబ్లో వెళ్ళి అక్కడ వెళ్ళి ఎగ్తో కలవాలి. దట్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్. సో కొన్ని ఎగ్ అండ్ స్పర్మ్ కదా ఫర్టిలైజేషన్ జరగదు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ క్యాన్ ఫెయిల్. ఇంకోటి అక్కడ ఎంబ్రియో డెవలప్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో డెవలప్మెంట్ అది హెల్తీగా ఉండాలి ఆ ఎంబ్రియో. అండ్ ఆ ఎంబ్రియో షుడ్ రీచ్ ద యూట్రస్. ఆ ట్యూబ్ అదిని పుష్ చేయాలి గర్భకి వచ్చిన తర్వాత ఆ ఎంబ్రియో వెళ్ళి గర్భకి అంటుకోవాలి. సో ఎగ్ పికప్ అయిందా లేదా, ఫర్టిలైజేషన్ అయిందా, ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అయిందా యూట్రస్కి, అండ్ యూట్రస్ అంటుకొని ఆ లెవెల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా. సో ఈ 4 steps no clinician, no doctor can assess. So ఇది మ్యాటర్ ఆఫ్ ఎర్రర్ అని. సో యూ కెన్ జస్ట్ కీప్ చెకింగ్. ఒక 3-4 times ఇప్పుడు రిపీటెడ్గా ఫెయిల్ అవుతాయి, దెన్ డెఫినెట్గా ఈ 4 stepలో ఏదో ఒక లెవెల్కి ఫెయిల్ అవుతుంది. సో ఆ కపుల్స్కి దే హ్యావ్ టు గో ఫార్వర్డ్ ఎట్లా వెళ్తాము. సో యూ హ్యావ్ అ డౌట్ ఆ ఎగ్ కలెక్ట్ అవుతుందా లేదని. సో వాట్ వీ డూ యాజ్ క్లినిషియన్స్, ఆ ఎగ్ని మేమే బయట కలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఫర్టిలైజేషన్ అవుతుందా లేదా మాకు ఇప్పుడు వీఆర్ నాట్ వెరీ ష్యూర్. సో వాట్ వీ డూ ఇన్ ద ల్యాబ్, మా హస్బెండ్ స్పర్మ్ తీసుకొని అమ్మ ఎగ్ మేమే కలెక్ట్ చేసుకొని ల్యాబ్లో ఫర్టిలైజేషన్ చేస్తాము. అగైన్ ఎంబ్రియో డెవలప్మెంట్ ఈస్ నాట్, వీ కాంట్ సీ స్కానింగ్లో. సో ఎంబ్రియో డెవలప్మెంట్ నా ల్యాబ్లో చేయించుకొని ఒక 3 to 5 days కల్చర్ చేసుకొని దెన్ దిస్ ఎంబ్రియో ఇస్ పుట్ బ్యాక్ ఇన్ టు ద యూట్రస్. సో అక్కడ ఓన్లీ ఇంప్లాంటేషన్ ఒకటి అవ్వాలి అప్పుడు. సో దట్ డెఫినెట్లీ ఐయుఐలో ఎవరికి రాదు, ఐవీఎఫ్లో ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఇస్ వెరీ హై. సో ఐయుఐ చేయించుకునే వాళ్ళలో ఏదైనా ఒక ట్యూబ్ మాత్రమే ఓపెన్ ఉంటే వాళ్ళకి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఒక ట్యూబ్ ఇస్ జస్ట్ డెఫినెట్లీ ఎనఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ. యూ నీ నాట్ వరీ అట్ ఆల్. సో చాలామంది ఇప్పుడు ఎక్టోపిక్ గురించి అన్ని ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఎదర్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ట్యూబ్ సర్జికల్గా తీర్పించుకుంటారు బికాస్ ఆఫ్ ఎక్టోపిక్. సో వాళ్ళకి ఒక్క ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావచ్చు, బట్ ఆ సైడ్ ఓవరీ రిలీజ్ అవ్వాలి. అది మేము స్కానింగ్లో మానిటర్ చేసుకుంటాము. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఉందంటే ఆ సైడ్ ఓవులేషన్ అప్పుడు వీ హావ్ టు విత్డ్రా, ఐయుఐ చేయమనేలా. సో రైట్ సైడ్ ఓవులేషన్ టైంలో చేయించుకొని అట్లీస్ట్ అదను ఒక 3-4 attempts ట్రై చేసుకొని యూ కెన్ గో ఫర్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్కి, ఇక్సీకి, ఇమ్సీకి ఏంటి డిఫరెన్స్, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది వీటిల్లో?
See, that is what పేషెంట్స్ ఇప్పుడు అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఐవీఎఫ్ ఈజ్ అ ఫర్టిలైజేషన్ ప్రొసీజర్. ఐవీఎఫ్ అంటే ఓన్లీ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఎగ్ స్పర్మ్ కలెక్ట్ చేసుకుని మేమేం ఇంజెక్ట్ చేయట్లేదు, జస్ట్ ల్యాబ్లో అది దగ్గర పెట్టుకుంటాం ఒక కల్చర్ డిష్లో, న్యాచురల్గా స్పర్మ్ లోపల వెళ్తుంది ఎగ్ లోపల. బట్ ఇది కొన్ని క్రైటీరియా ఉంది, అంటే మినిమం హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్ ఒక 5 మిలియన్ ఉండాలి. బట్ ఇప్పుడు స్పర్మ్ కౌంట్ చాలా తగ్గినప్పుడు అండ్ స్పర్మ్కి మొటిలిటీ లేనప్పుడు, వెరీ పువర్, నో మొటిలిటీ అట్ ఆల్, అట్లాంటి స్పర్మ్స్కి లో కౌంట్ లో మొటిలిటీకి వీ హ్యావ్ టు గో ఫర్ ఇక్సీ. ఎనీథింగ్ లెస్ దాన్ 2 మిలియన్కి ఇక్సీ ఈజ్ వాట్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇక్కడ ఈ ట్రీట్మెంట్లో మేమే ఆ ఎగ్ని పట్టుకొని స్పర్మ్ని ఒక నీడిల్లో పెట్టుకొని డైరెక్ట్గా ఆ స్పర్మ్ని ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసుకుంటాము. సో దిస్ గివ్స్ వెరీ గుడ్ సక్సెస్ రేట్, ఆల్మోస్ట్ 80-90% ఫర్టిలైజ్ అవుతుంది. సో అప్పుడు మాకు ఎగ్స్ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఐవీఎఫ్లో ఎగ్స్ వేస్ట్ అవ్వచ్చు. సో ఇక్సీలో వీఆర్ యూటిలైజింగ్ ఆల్ ద ఎగ్స్ అండ్ గివింగ్ బెటర్ సక్సెస్ రేట్. నో వాట్ స్పర్మ్లు ఇప్పుడు ఒకటి కౌంట్ అండ్ మొటిలిటీ ఇంపార్టెంట్, ఇంకోటి మార్ఫాలజీ. ఇప్పుడు చాలా వరకు స్పర్మ్స్ మార్ఫాలజికల్ అబ్నార్మల్ ఉంటుంది. స్పర్మ్కి ఒక హెడ్, బాడీ, టెయిల్ ఉంటుంది. సో ఆ త్రీ స్ట్రక్చర్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉందంటే అది మేము చాలా మ్యాగ్నిఫై చేసుకొని ఐడెంటిఫై చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇక్సీ విత్ మార్ఫలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్, దట్ ఈస్ ఇమ్సీ. సో అట్లాంటి స్పర్మ్, బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకొని వీ కెన్ ఇంజెక్ట్ దట్ ఇన్ టు దట్ ఎగ్. సో మార్ఫలాజీ తక్కువ ఉన్నప్పుడు ఇమ్సీ విల్ గివ్ బెటర్ సక్సెస్ రేట్. సో ఇప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ మంచి క్వాలిటీది సెలెక్ట్ చేసుకొని మేము తయారు చేసినప్పుడు ఎంబ్రో క్వాలిటీ మంచిగా వస్తుంది. అండ్ ఆ ఎంబ్రో క్వాలిటీనే విల్ గివ్ యూ వెదర్ ద సక్సెస్ రేట్ అవుతుందా లేదని. సో ఆల్ ద గోల్ టువర్డ్స్ అవర్ సెంటర్స్ ఓన్లీ టువర్డ్స్ క్రియేటింగ్ ద బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియో అండ్ టు పుట్ ఇట్ అట్ ద రైట్ టైమ్. సో టు అచీవ్ అ గుడ్ సక్సెస్ రేట్. సో దీంట్లో అంటే ఐవీఎఫ్, ఇక్సీ వాటిల్లో కౌంట్తో కానీ మార్ఫాలజీ, మొటిలిటీతో కానీ ఎలాంటి సంబంధం ఉండదా? కౌంట్ అంటే కౌంట్ ఇంతే ఉండాలి, లేదంటే మార్ఫాలజీ ఉండాలి, మొటిలిటీ ఇంత పర్సెంటేజ్ ఉండాలి అని ఏమైనా ఉంటుందా? అసలు దాంతో ఏం సంబంధం ఉండదా? ఇప్పుడు మేము ఐయుఐలో, ఐవీఎఫ్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు వచ్చింది టెక్నాలజీ విత్ ఇక్సీ అండ్ ఇమ్సీ. చాలా వరకు విత్ ద లీస్ట్ పాసిబుల్ కౌంట్. ఇప్పుడు కొన్ని మందికి స్పర్మ్సే ఉండదు, మేము టెస్టెస్ నుంచి తీసుకొని చేస్తున్నాం. సక్సెస్ రేట్. సో దట్ ఈస్ వాట్ వీ హావ్ అచీవ్డ్ విత్ ఆల్ దిస్ టెక్నాలజీ టుడే. సో మెన్స్లోని వెరికోసిల్ ఉండే వాళ్ళకి ఇది పాసిబుల్ అవుతుందా? డెఫినెట్లీ వ్యారికోసిల్లో మేము గ్రేడింగ్ చూసుకోవాలి. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఇప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4 వ్యారికోసిల్ ఉంది, అదును 2 సైడ్ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్. డెఫినెట్గా సర్జరీ విల్ గివ్ అ గుడ్ సక్సెస్ రేట్. బట్ మీరు సర్జరీ వెళ్ళే ముందు వన్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్, ఎప్పుడు మీ 7 శాంపుల్ ఒక్కసారి మాకు ఫ్రీజింగ్లో పెట్టుకోండి. బికాస్ ఆఫ్టర్ సర్జరీ అది నిజంగా అది కంప్లీట్గా క్యూర్ అవుతుందా, లేదంటే అక్కడ వ్యారికోసిల్ క్యూర్ అయిన తర్వాత స్పర్మ్ కౌంట్లో డిఫరెన్స్ వస్తుందా, దేర్ ఇస్ నో గ్యారంటీ యాజ్ సచ్. సో వెన్ ఎవర్ యూ గో ఫర్ సర్జరీ యూ కెన్ కీప్ అ బ్యాకప్ శాంపుల్ ఫ్రీజింగ్కి విచ్ కెన్ బి స్టోర్డ్. ఒక 5 to 10 years వరకు మీ 7 శాంపుల్ మా సెంటర్లో స్టోర్ చేసుకోవచ్చు. దెన్ యూ క్యాన్ గో ఫర్ సర్జరీ. ఆ సర్జరీలో ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఒక 3 monthsకి చెక్ చేసుకోండి. స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందంటే దెన్ ఆ స్పర్మ్లో మీరు ఐవీఎఫ్ ట్రై చేస్తే సక్సెస్ రేట్ ఇస్ బెటర్ ఇఫ్ యూ ట్రీట్ వ్యారికోసిల్. మ్యామ్, ఇప్పుడు ఐవీఎఫ్ చేసిన దాంట్లోనే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ఎన్ని సైకిల్స్ వరకు వాళ్ళు చూడొచ్చు? ఐవీఎఫ్లో వి గివ్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఆఫ్ 50-60%. నౌ బట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? 10-15% ఇస్ ద సక్సెస్ రేట్. ఒక కపుల్ 6 నెలలు ట్రై చేస్తే అందులో మేము ఐవీఎఫ్ ద్వారా వీఆర్ ఆల్మోస్ట్ ఇంక్రీజింగ్ దట్ సక్సెస్ రేట్ అప్ టు 4 times హయ్యర్, అప్పుడు 50-60%. బట్ ఈ సక్సెస్ రేట్ కాదు, అన్ని మందికి అప్లై అవ్వదు. ఈ సక్సెస్ రేట్ ఈస్ డిపెండెంట్ అపాన్ మేము ఇండికేషన్ ఏ ఇండికేషన్కి మేము ఐవీఎఫ్ చేస్తున్నాము, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద కపుల్, వాళ్ళకి వేరే ఏమైనా అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎండోమెట్రోసిస్, పీసీఓడి, అడినోమయోసిస్ అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉందా, వాట్ ఈస్ ద ఏజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద హస్బెండ్, ఆఫ్ ద వైఫ్, అండ్ స్పర్మ్ పారామీటర్స్, ఎగ్ క్వాలిటీ, మెడికల్ కండిషన్, ఇప్పుడు బీపీ ఉందా, షుగర్ ఉందా. సో మెనీ అసోసియేటెడ్ కండిషన్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఇప్పుడు ఐవీఎఫ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, ఇంప్రూవ్ దట్ పేషెంట్స్ పారామీటర్స్ టు ఇంప్రూవ్ బెటర్ సక్సెస్ రేట్ అని. సో దిస్ వీఆర్ అచీవింగ్ డెఫినెట్లీ అ బెటర్ ఆఫ్ అప్ టు 60-70% when we control all these factors. రెండో కాలర్ సిద్ధంగా వచ్చేద్దాం. శ్రీకాకుళం నుంచి రాము గారు. హలో. నమస్తే మేడం, నా పేరు రాము మేడం. మాట్లాడాను మ్యామ్తో. మేడం గారు చెప్పండి. మేడం గారు, నా మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 3 months ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం మా వైఫ్ గారికి. అయితే 9 months తర్వాత పాప పుట్టిన తర్వాత అంటే నార్మల్ డెలివరీకి వీల్లేదని చెప్పారు మేడం, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే. హలో, చెప్పండి. అయిన తర్వాత దానికి సిజరీన్ చేసి బేబీ పుట్టింది మేడం. తర్వాత నుంచి ఒక 10 months వరకు కలలేదు మేడం ఇద్దరును. 10 months నుంచి ట్రై చేస్తే ఇప్పుడు 2.5 years అవుతుంది మేడం. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం కారణం ఏంటి మేడం? సెకండ్ ప్రెగ్నెన్సీ రాలినప్పుడు మ్యాక్సిమం వాళ్ళకి ట్యూబ్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో అది ఫస్ట్ ఒకటిసారి రూల్ అవుట్ చేసుకోండి, ట్యూబ్ ఓపెన్ ఉందా, బ్లాక్ ఉందా అని. ఆ ట్యూబ్ ఓపెన్ ఉందంటే వాట్ హ్యాపెన్స్, అప్పుడు ఆ అమ్మాయి 4 years యంగర్ ఉంటుంది.
ఇప్పుడు 4 years ఓల్డర్ అయింది కదా, సో అప్పుడు ఎగ్ క్వాలిటీ ఒకటి చేంజ్ అవ్వచ్చు, ఎగ్ నెంబర్ స్లోగా తగ్గుతుంది అమ్మాయి వాళ్ళకి కాన్స్టెంట్గా ఉండదు. అది డిఫరెన్స్ ఒక అమ్మాయికి అబ్బాయికి. అబ్బాయి వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అంతా అప్ టు 35-40 years వరకు చేంజ్ అవ్వదు. బట్ అమ్మాయి వాళ్ళకి యాజ్ దే క్రాస్ 28 years 29-30 years ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో దీస్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెక్ చేసుకోండి మీరు. రైట్ మేడం, ఐవీఎఫ్లో ఫెర్టిలైజేషన్ అంతా బయటనే జరుగుతుంది. సో మీరు ఎగ్ మంచి క్వాలిటీ ఉన్న ఎగ్ని తీసుకుంటారు, క్వాలిటీ ఉన్న స్పర్మ్ కూడా తీసుకుంటారు, అయినా ఎందుకు సక్సెస్ కాదు? ఏముంటుంది రీజన్స్? యా, సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇదిలో ఇస్ ద ఫీమేల్ ఏజ్. బికాజ్ మేము ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కదా ఐవీఎఫ్లో, సో అది ఓన్లీ ఒక ఉన్న ఎగ్స్ని మెచ్యూర్ చేస్తుంది. అక్కడ ఏం ఎగ్ కౌంట్ ఏం ఎక్కువ అవ్వట్లేదు. సో ఆ మెచ్యురేషన్ తర్వాత మేము కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మాకు ఎగ్ క్వాలిటీ ల్యాబ్లో తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ టెస్ట్ మా దగ్గర లేదు టు నో బిఫోర్ ఎగ్ కలెక్షన్ ఎగ్ క్వాలిటీ ఎట్లా అవుతుంది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కొన్ని మందికి ఇప్పుడు ఏజ్ అదని ఎక్కువ ఉందంటే ప్రీ ఐవీఎఫ్ మెడికేషన్స్ అని ఉంది ఒక అమ్మాయికి అబ్బాయికి, విచ్ వీ గివ్ టు ఇంప్రూవ్ ద ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ. సో వీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పారామీటర్. ఇప్పుడు ఐవీఎఫ్ సడన్గా ఎమర్జెన్సీగా చేయించుకోకూడదు, అదని చెక్ చేసుకుని ముందే మెడిసిన్స్ వాడి ఐవీఎఫ్ చేయించుకుంటే రిజల్ట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. ల్యాబ్లో ఒక్కసారి ఎగ్ అండ్ స్పర్మ్ ఇచ్చిన తర్వాత అది ఏం చేయని కుదరదు. సో వాట్ ఎవర్ ద బెస్ట్ పాసిబుల్ ఇస్ ప్రీ ఐవీఎఫ్. ఒక 2 to 3 months వీ ప్లాన్ ద ఐవీఎఫ్ సైకిల్. వన్స్ వీ గెట్ ఇట్ ఇన్ ద ల్యాబ్, వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే వీ యూస్ ద బెస్ట్ కల్చర్ మీడియా. ఇప్పుడు మేము యూస్ చేసింది మీడియా డెఫినెట్లీ గివ్స్ అ బెటర్ సక్సెస్ రేట్. టెక్నిక్ ఇక్సీది టెక్నిక్ అది ఎవరు చేస్తున్నారు, దట్ టెక్నిక్ ఆఫ్ ఇక్సీ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ బెటర్ ఫర్టిలైజేషన్ రేట్. కల్చరింగ్ కండిషన్స్, ఇప్పుడు ల్యాబ్ది క్వాలిటీ ఎట్లా ఉంది, సో దోస్ థింగ్స్ మేము అంతా స్టాండర్డైజ్ చేసి వీ ట్రై టు గెట్ ద బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్. Day 3 ట్రాన్స్ఫర్ లేదంటే Day 5 బ్లాస్టోసిస్ట్ అని చెప్తాము. ఆ రెండులో ఏది డిఫరెన్స్ లేదు, బోత్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ సక్సెస్ రేట్. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ చేసినప్పుడు వీ జస్ట్ గో హెడ్ విత్ దీస్ థింగ్స్. వీ జస్ట్ డూ అ సింపుల్ ప్రోటోకాల్స్, సింపుల్ కల్చర్, సింపుల్ ఫర్టిలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్ అండ్ సీ. ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అవుతాయి, దెన్ వాళ్ళకి చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి టు నో వాట్ యూర్ ఆస్కింగ్, ఆల్ దట్ వీ అప్లై ఇన్ దర్ సెకండ్ ఐవీఎఫ్. అప్పుడు ఫెయిల్ అవుతాయి వాట్ వీ లుక్ అట్, ఒకటి గర్భ కండిషన్. ఇప్పుడు స్కాన్లో మాకు ఓన్లీ ఎండోమెట్రమ్ కనిపిస్తుంది, ఆ ఎండోమెట్రమ్ థిక్నెస్ ఎట్లా ఉంది, ఫ్లో మంచిగా ఉందా లేదా, సో దోస్ థింగ్స్ వీ కెన్ చెక్. బట్ వీ రియలీ డోంట్ నో ఆ ఎండోమెట్రమ్ ఆ టైంలో ఎంబ్రో అంటుకోనికి రిసెప్టివ్గా ఉందా. సో దెర్ ఆర్ సర్టన్ టెస్ట్. ఇప్పుడు ఎండోమెట్రల్ రిసెప్టివిటీ అసే అని ఉంది, విచ్ ఇస్ బయాప్సీ చేసి మేము అనలైజ్ చేస్తాం ఆ ఇంప్లాంటేషన్ జీన్స్ ఉందా లేదా అని ఎంబ్రియోలో. ఏ టైంలో ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేయాలి, బికాస్ Day 3 ట్రాన్స్ఫర్ అంటే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటకి Day 3. బట్ కొన్ని మందికి ఇంప్లాంటేషన్ విండో అంటే కొన్ని అవర్సే ఓపెన్ ఉంటుంది ఆ యూట్రస్ ఎంబ్రియోస్కి. సో ఆ టైం ఐడెంటిఫై చేసి మేము ఆ పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ PRP అని. సో పేషెంట్దే బ్లడ్ తీసుకొని మేము వాళ్ళ ప్లేట్లెట్ సపరేట్ చేసుకుంటాము. ప్లేట్లెట్స్ 2 అడ్వాంటేజ్ ఉంది. ఒకటి అది గ్రోత్ ఫ్యాక్టర్ సెక్రెట్ చేస్తుంది, సో విచ్ ఇంప్రూవ్స్ ఎంబ్రోస్ అంటుకోనికి. ఇంకోటి ప్లేట్లెట్స్ ఆర్ అదెసివ్, అంటే అది గ్లూ లాగా యాక్ట్ అవుతుంది. సో ద అటాచ్మెంట్ ఆఫ్ ఎంబ్రో టు యూట్రస్ ఆల్సో ఇంప్రూవ్స్. సో ఎండోమెట్రల్ PRP అండ్ ఎరా టెస్ట్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్ ద రిజల్ట్స్ ఇన్ ఐవీఎఫ్. అండ్ రిగార్డింగ్ ఎగ్ అండ్ స్పర్మ్, ఇప్పుడు నేను చెప్పాను కదా అది మాకు చేంజ్ చేయడానికి కుదరదు. బట్ వచ్చింది ఎంబ్రియోని we can test it, that is called PGS అని, pre-implantation genetic screening. So what we do here, ఇప్పుడు ప్రీవియస్లీ IVF ఫెయిల్ అయింది, వాళ్ళు మంచి క్వాలిటీనే చెప్తున్నారు ప్రీవియస్ సైకిల్లో. సో దెన్ వాట్ వీ డూ, చూడడానికి ఇప్పుడు ఎంబ్రియో కదా మేము ల్యాబ్లో ఎట్లా గ్రేడ్ చేస్తాము, వీటల్ Grade 1 ఎంబ్రియో, Grade 2, Grade 3 అదని డెవలప్మెంట్ పైన. ఇప్పుడు ఒక బేబీని చూస్తే చూడడానికి మంచిగానే ఉంటుంది ఫ్రమ్ హెడ్ టు టో, ఇట్ లుక్స్ నార్మల్. బట్ ఒక మాట్లాడిన తర్వాతనే మీకు తెలుసు అది మెంటలీ రిటార్డెడా, IQ ఎట్లా ఉంది. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ ద ల్యాబ్లో మేము జస్ట్ గ్రోత్ డెవలప్మెంట్ చూస్తే అది ఈరోజు 4 సెల్ ఉంది, 8 సెల్ ఉంది. సో వీళ్ళు ఓన్లీ కమ్ టు నా డివిజన్తో ఎంబ్రియో అలైవ్ ఉందని, బట్ అది మంచి క్వాలిటీ ఉందా ఇప్పుడు ఆ జెనెటిక్ స్టడీ చేస్తే. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎంబ్రియో బయాప్సీ ద్వారా కొన్ని సెల్స్ తీసుకుంటాము ఎంబ్రియోది, ఎస్పెషల్లీ Day 5 బ్లాస్టోసిస్ది బయాప్సీ చేసుకుని వి సెండ్ ఇట్ టు అ జెనెటిక్ ల్యాబ్. సో అప్పుడు వరకు ఆ ఎంబ్రియోని మేము ఫ్రీజింగ్లో పెట్టుకుంటాము. ద జెనెటిక్ ల్యాబ్ నుంచి ఒక 15 to 20 డేస్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఈ ఎంబ్రియో జెనెటిక్గా నార్మల్ హెల్తీ ఎంబ్రియోనా లేదంటే అన్హెల్తీనా. సో దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షనల్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియో. సో వాళ్ళు అన్హెల్తీ ఇస్తే అది పడేసాలి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి ఏ ఉపయోగం లేదు. అండ్ ఇట్ విల్ గివ్ అన్ ఇండికేషన్ ఎందుకు ఆ ప్రీవియస్ IVF ఫెయిల్ అయింది, ఇట్ ఇస్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో ఇఫ్ వాళ్ళు హెల్తీ ఇస్తే మాకు IVF సక్సెస్ రేట్ ఇంప్రూవ్స్ టు 70-80%. If I normal embryo to a good uterus, మాకు IVF success rate is almost very high. So these are the techniques today to improve our IVF success rate. But ఇదన్నీ ఫస్ట్ IVFలో they should not go for it because almost 10లో మాకు 6లో సింపుల్ IVFలో పాజిటివ్ వచ్చేస్తుంది. బట్ ఆ మిగిలింది 4 to 5 people who fail their first IVF వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసుకుని ఇదన్నీ టెక్నిక్స్ వాళ్ళకి అవసరం పడితే చేయించుకోవచ్చు. సో IVF IMC చేయించుకోవాలంటే ఉమెన్ ఏజ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఎంత ఉండాల్సి ఉంటుంది? అండ్ ఒకవేళ ఉమెన్ ఏజ్ బార్ అయినప్పుడు ఎగ్స్ కూడా షెల్ కొంచెం హార్డ్ అయిపోతుంది కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్ చేస్తారా? వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఏజ్, ఇది వాళ్ళకి అర్థం అవ్వదు. ఏజ్ ఇస్ బేసిక్లీ వాట్ ఐఎమ్ టెలింగ్ నౌ. ఒక అమ్మాయికి షీ మే టెల్ షీ ఇస్ 25 years, షీ మే బి 30 years, షీ మే బి 35 years. బట్ మేము ఇప్పుడు IVF స్పెషలిస్ట్ వాట్ వీఆర్ వరీడ్ అబౌట్ ఇస్ ద ఓవరీ ఏజ్.
సో దేర్ ఆర్ టెస్ట్ టు నో నీ ఓవర్ ది ఏజ్ ఎంత అని. ఒక 25-year-old అమ్మాయికును నో వీఆర్ గెటింగ్ ఇప్పుడు ఐవీఎఫ్ చేసినప్పుడు ద ఎగ్స్ లుక్ లైక్ 35-year-old. అది ఎందుకు అవుతుంది? బికాస్ సర్టన్ ఉమెన్ ఆర్ ఏజింగ్ ఫాస్ట్. సో వాళ్ళకి ఎగ్స్ చాలా జల్దీగా తగ్గుతుంది. సో బికాస్ ఆఫ్ క్వాంటిటీ డిక్లైన్ అక్కడ క్వాలిటీను తగ్గుతుంది. సో ఫర్ అస్ యాజ్ ఐవీఎఫ్ క్లినిషియన్స్ వీ వాంట్ టు నో ఆ ఓవరీ ఏజ్, ఆ ఓవరీది వచ్చింది ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉందని. విత్ రెస్పెక్ట్ టు దట్ ఆర్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈస్ బెస్ట్ ఫర్ విమెన్ బిఫోర్ 35 years. ద మూమెంట్ 35 years దాటుతుంది అక్కడ ఎగ్ క్వాలిటీ, వాట్ యూ మీన్ బై క్వాలిటీ, అక్కడ క్వాలిటీలో ఎగ్లో జీన్స్ ఉంటుంది. బేసిక్లీ ఉమెన్ ఒక 50% వాళ్ళ జీన్స్ ఇస్తున్నారు ఆ బేబీకి, అందులో చేంజెస్ వస్తుంది, జెనెటిక్ మ్యూటేషన్స్ వస్తుంది. అందుకే అబార్షన్ రిస్క్ను ఎక్కువ అవుతుంది ఆఫ్టర్ 35 years. So whatever you plan, you have to plan before 35 years. That is the critical period. So ఇప్పుడు ఏజ్ అడ్వాన్స్ ఉందంటేను there are a lot of techniques today. Whatever I told, ICSI is a very good giving good fertilization rate in women with advanced stage. ఇంకోటి లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అని. సో అక్కడ ఎంబ్రియోది షెల్ అదని చాలా హార్డ్గా ఉంది, థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు వీల్ డూ అ లేజర్ థిన్నింగ్, ఆ జోన్ అని థిన్ చేసి అప్పుడు ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ డన్ అడిషనలీ ఫర్ ఏజ్డ్ ఉమెన్. ఓకే, సో ట్యూబ్స్ బ్లాక్ ఉండేటప్పుడు డైరెక్ట్గా ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళిపోతారా, లేకపోతే బ్లాక్స్ క్లియర్ చేయడానికి ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మేము హెచ్ఎస్జీ టెస్ట్ ఉంది, దట్ ఈస్ బేసిక్లీ ఆ సింపుల్ ఎక్స్రే, అది స్క్రీనింగ్ టెస్ట్, అది అన్ని మందికి చేపిస్తాము. అందులో బ్లాక్ వచ్చింది వాళ్ళకి 90% వాళ్ళకి ఓపెన్ చేయొచ్చు మేము లాప్రోస్కోపీ ద్వారా. ఎఫ్టీసీ అని ప్రొసీజర్ ఉంది, వీడు ఫెలోపియన్ ట్యూబ్ కెథెటరైజేషన్, లాప్రోస్కోపీ పెట్టుకుని అది ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మిగిలింది ఒక 10% ద బ్లాక్ కుడ్ బి పర్మనెంట్ బ్లాక్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో ఇఫ్ అట్లాంటి పర్మనెంట్ బ్లాక్ వాళ్ళకి ఐవీఎఫ్ విల్ గివ్ అ గుడ్ సక్సెస్ రేట్. సో ఇప్పటి వరకు హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్లో ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్కి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది? See, we are giving very good success rate because మాది చాలా పెద్ద టీమ్. యాక్చువల్లీ వీఆర్ ఆల్మోస్ట్ 7 clinicians, 3 embryologists. సో 10 brains are working ఒక పేషెంట్ సక్సెస్ రేట్కి. సో ఐ థింక్ ద బిగ్ టీమ్ is definitely gives a very good higher success rate. So that is what I believe in, and one of the most important thing అంటే we get by patients only. Our success rate is mainly because of our patients referring. So one of the good technologically advanced team I would tell, giving very high success rate today in Hyderabad at least. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్లో అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.